నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఎన్నికల ప్రచారం చాలా జోరందుకుంది. ఆఖరికి మనం చూసుకుంటే టీవీకే పార్టీ ప్రెసిడెంట్ విజయ్ మోకాళ్ళ మీద చర్చ్‌లోకెళ్ళి ప్రేయర్ చేస్తున్న విజువల్స్ అవ్వనిండి, సైకిల్ దొక్కే విజువల్స్ అవ్వనిండి. ఆఖరికి ఈరోజు మనం చూసుకుంటే తమిళనాడులో చంద్రబాబు నాయుడు గారు ఎళ్లి కూడా ప్రచారం చేస్తున్నారు. ఎన్‌డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం ప్రమోట్ చేస్తారు. అండ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నరేంద్ర మోడీ టాండ్ మేకప్ వేసుకొచ్చి తమిళనాడులో స్పీచ్ ఇస్తున్నారని. ఒకవేళ అదే నిజమైతే గనక నెటిజన్లు మాత్రం దాన్ని చాలా గట్టిగా స్పందిస్తున్నారు. ఇది ఒక రకంగా చూసుకుంటే గనక ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు పీఎం పొజిషన్ అని కూడా ట్వీట్స్ పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఆయనకున్న కాంప్లెక్షన్ కి అక్కడ చూసిన కలర్ కి ఖచ్చితంగా టాండ్ మేకప్ అప్లై అయినట్టు అనిపిస్తుంది. బట్ ఈ రోజు మన దగ్గర ఒక ఎస్ఏఎస్ సర్వే ఐఐటిఎన్స్ గ్రూప్ వాళ్ళు నిర్వహించిన ప్రీపోల్ సర్వే తమిళనాడుది ఉంది. ఇది కొంచెం సంచలనంగా మారింది. ఐ వాంట్ టు బ్రింగ్ దాట్ టు యూ. లెట్స్ హావ్ ఎ లుక్. ఇప్పుడు మనం చూస్తున్నాం బ్యాటిల్ గ్రౌండ్ తమిళనాడు 2026 కి ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు ఇచ్చిన ప్రీపోల్ సర్వే 16 ఏప్రిల్ 2026 అంటే కనీసం ఒక 4 రోజుల క్రితం జరిగిన ప్రీపోల్ సర్వే ఇది. దీంట్లో మనం ఒక్కసారి వెళ్తే బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ తమిళనాడు 2026లో తమిళనాడులో చూసుకుంటే ఇంపార్టెంట్ కాస్ట్ అనాలిసిస్ లో ఇక్కడ గౌండర్ కాస్ట్ గురించి ఉంది, నాడార్ ఉంది. 8 to 10% మోస్ట్లీ స్వైంగ్ టువర్డ్స్ ఏఐడిఎంకే అంటున్నారు. నాడార్ కాస్ట్ వాళ్ళు 6 to 8% ఉన్నారంటున్నారు. డిఎంకే ఆర్ ఏడిఎంకే సౌత్ రీజియన్ లో ఇది. దాని తర్వాత 1 year ఇక్కడ చూసుకుంటే 12 to 15%. వీళ్ళందరూ స్వింగ్ ఆఫ్ పర్సెంటేజ్ ఇచ్చారు. బట్ ఒకసారి మనం మెయిన్ చార్ట్కి వెళ్ళి చూస్తే ఇక్కడ చూసుకుంటే పార్లమెంటరీ వైజ్ లీడింగ్ ఇన్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ ప్రీ పోల్ వీళ్ళు చేసిన దాని ప్రకారం చూస్తే తిరువల్లూరులో ఇక్కడ డిఎంకే లీడ్లో 6 పొజిషన్స్లో లీడ్లో ఉంది. ఏఐడిఎంకే అసలు ఖాతాని ఓపెన్ చేసుకోవట్లేదు అండ్ కీన్ కంటెస్ట్ 0. దాని తర్వాత చెన్నై నార్త్ చూసుకుంటే ఇక్కడ కూడా డిఎంకే లీడ్లో ఉంది, ఏడిఎంకే కేవలం 1 స్థానం. చెన్నై సౌత్ చూసుకుంటే డిఎంకే మళ్ళీ ఇక్కడ 3 స్థానాల్లో లీడ్లో ఉంది అండ్ ఏడిఎంకే అగైన్ 2 అండ్ కీన్ కంటెస్ట్ కింద చూసుకుంటే 1. చెన్నై సెంట్రల్లో చూసుకుంటే ఇక్కడ డిఎంకే లీడ్లో ఉంది. మళ్ళీ ఏడిఎంకే వాళ్ళు ఇక్కడెక్కడ అసలు ఖాతా కూడా ఓపెన్ అవ్వట్లేదు ఇక్కడ ఈ ప్లేస్లో. సేమ్ ఇక్కడ తిరువూరులో ఎలా ఉంది ఇక్కడ కూడా అలాగే ఉంది. దాని తర్వాత శ్రీపెరుంబుడూర్ ఇక్కడ చూసుకుంటే డిఎంకే మళ్ళీ లీడ్లో ఉంది, ఏడిఎంకే మళ్ళీ ఇక్కడ కూడా ఖాతా ఓపెన్ చేసుకోలేదు. కీన్ ఇక్కడ చూసుకుంటే 2. కాంచీపురం చూసుకుంటే ఇక్కడ ఏడిఎంకే లీడ్లో ఉంది 3 స్థానాల్లో. కాంచీపురంలో 2 స్థానాలతో డిఎంకే అండ్ కీన్ ఇక్కడ 1. దాని తర్వాత అరకోణం ఇక్కడ చూసుకుంటే డిఎంకే 2 స్థానాలు కానీ లీడ్లో ఉంది ఏడిఎంకే ఇక్కడ. దాని తర్వాత కీన్ 1. వెలోర్లో చూసుకుంటే మళ్ళీ డిఎంకే లీడ్లో ఉంది అండ్ ఏఐడిఎంకే ఇక్కడ చూసుకుంటే కనుక కేవలం 1 స్థానం అండ్ కీన్ చూసుకుంటే 2. కృష్ణగిరి చూసుకుంటే కనుక డిఎంకే ఇక్కడ 2 స్థానాల్లో వెనకబడే ఉంది, ఏఐడిఎంకే 4 స్థానాల్లో లీడ్లో ఉంది అండ్ కీన్ చూసుకుంటే 0. దాంతో ధర్మపురి ఇక్కడ కూడా ఏఐడిఎంకే లీడ్లో ఉంది, డిఎంకే కేవలం 1 స్థానంలో ఉంది ఇక్కడ. అండ్ దాంతో తిరువనమలై ఇక్కడ చూసుకుంటే కనుక డిఎంకే ప్లస్ లీడ్ ఇక్కడ డిఎంకే ఇద్దరు, డిఎంకే ఏఐడిఎంకే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అలానే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి డిఎంకే 1 స్థానంలో ఉంది, వెనకంజలో ఉంది అండ్ ఏఐడిఎంకే 4 స్థానాలు. అండ్ ఇలాగే విల్లుపురం ఇక్కడ చూసుకుంటే కనుక ఏఐడిఎంకే లీడ్లో ఉంది అండ్ డిఎంకే కేవలం 2 చోట్ల ఇక్కడ మనకు స్థానం గెలుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ తమిళనాడుకి ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు చేసిన సర్వే. అలాగే మనం చూసుకుంటే కనుక కలకురిచి ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఏఐడిఎంకే లీడ్లో కనిపిస్తుంది, డిఎంకే 2 పొజిషన్స్లో ఉంది కేవలం. సాలం ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ కూడా ఏఐడిఎంకే లీడ్లో ఉంది, డిఎంకే కేవలం 1 స్థానంలో ఉంది. నమక్కల్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఏఐడిఎంకే లీడ్లో ఉంది, డిఎంకే 2వ స్థానం 2 చోట్ల గెలిచేదట్టు ఉంది. అండ్ ఎరోడ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డిఎంకే లీడ్లో ఉంది, ఏఐడిఎంకే కేవలం 1 ప్లేస్లో ఉంది. తిరుపూర్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఏఐడిఎంకే లీడ్లో ఉంది అండ్ నీలగిరిలో చూసుకుంటే కనుక డిఎంకే లీడ్లో ఉంది, ఏఐడిఎంకే 2 స్థానాలు అంటున్నారు. కోయంబత్తూర్ ఇక్కడ ఏఐడిఎంకే లీడ్లో ఉంది, అదే ఇక్కడ మనం చూసుకుంటే డిఎంకే 1 స్థానం. పొల్లాచి ఏఐడిఎంకే 5, దాని తర్వాత డిఎంకే 1. దిడింగల్ ఇక్కడ చూసుకుంటే డిఎంకే లీడ్లో ఉంది, ఏఐడిఎంకే 2. కరూర్లో చూసుకుంటే ఖచ్చితంగా డిఎంకే లీడ్లో ఉంది, ఏఐడిఎంకే 2 స్థానాలు. దాని తర్వాత తిరుచిరపల్లి ఇక్కడ చూసుకుంటే డిఎంకే 5, ఏఐడిఎంకే ఖాతా కూడా ఓపెన్ అవ్వట్లేదు ఇక్కడ, కీన్ 1లో ఉంది. పెరంబలూరు ఇక్కడ చూసుకుంటే కనుక డిఎంకే లీడ్లో ఉంది, ఏఐడిఎంకే ఖాతా కూడా ఓపెన్ అవ్వలేదు. దాని తర్వాత కుడలూరు ఇక్కడ చూసుకుంటే ఈక్వల్గా ఉంది ఇక్కడ డిఎంకే ఏఐడిఎంకే. దాని తర్వాత చిదంబరం ఇక్కడ చూసుకుంటే 2 స్థానాల్లో డిఎంకే లీడ్లో కనిపిస్తుంది అండ్ ఏఐడిఎంకే 3 స్థానాలు. అది కాకుండా మైలదుతురై ఇక్కడ చూసుకుంటే డిఎంకే 4 స్థానాలు లీడ్లో కనిపిస్తుంది, ఏఐడిఎంకే 2. నాగపట్టినం ఇక్కడ చూసుకుంటే 3 స్థానాలు, మళ్ళీ ఏఐడిఎంకే 2.
దాని తర్వాత తంజావూర్ ఇక్కడ డిఎంకే 4 స్థానాల్లో లీడింగ్ గా ఉంది అండ్ ఏఐడిఎంకే 2. దాని తర్వాత శివగంగా 3 కనిపిస్తుంది. మదురై కూడా ఈక్వల్ గా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకో తేనీలో ఇక్కడ డిఎంకే అండ్ ఏఐడిఎంకే ఈక్వల్ గా ఉంది. దాని తర్వాత విరుదునగర్ ఇక్కడ చూసుకుంటే డిఎంకే 2, ఏఐడిఎంకే 3. రామంతపురం ఇక్కడ చూసుకుంటే డిఎంకే 5, ఏఐడిఎంకే 1. తొట్టుకుడి ఇక్కడ చూసుకుంటే డిఎంకే 5 అండ్ ఏఐడిఎంకే 1. తెంకాసి ఇక్కడ చూసుకుంటే డిఎంకే 2, ఏఐడిఎంకే 4. తిరువనవెల్లి ఇక్కడ చూసుకుంటే 2, మళ్ళీ ఇక్కడ 3. కన్యాకుమారి డిఎంకే 4 అండ్ ఏఐడిఎంకే. ఇక్కడ మనం మొత్తం చూసుకుంటే కనుక టోటల్లో 116 పార్లమెంటరీ పొజిషన్స్. ఇక్కడ చూస్తే కనుక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ లో 116 డిఎంకే ఇక్కడ లీడ్ లో ఉంది అండ్ ఏఐడిఎంకే సెకండ్ పొజిషన్ లో ఉంది 94. పార్లమెంటరీ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మనం చూసుకుంటే కనుక తిరువల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో యాజ్ ఆన్ 16th 4 రోజుల క్రితం దాకా మనం చూసుకుంటే గుమ్మిడిపోండి ఇక్కడ ఎడ్జ్ డిఎంకేకే కనిపిస్తుంది. దాని తర్వాత పొన్నెరి ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్, ఇది కూడా డిఎంకేకి. దాని తర్వాత తిరువరూర్ ఇక్కడ కూడా ఎడ్జ్ టు డిఎంకే. పొమ్మవల్లే ఇక్కడ కూడా ఎస్సీ రిజర్వ్డ్, ఇది డిఎంకేకే. అవడి ఇక్కడ చూసుకుంటే హెచ్ టు డిఎంకే. మధురవరం ఇక్కడ కూడా చూసుకుంటే హెచ్ టు డిఎంకే. ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ కాన్స్టిట్యుయెన్సీ స్వీప్ ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది, దిస్ ఇస్ ద డిఎంకే స్వీప్. మళ్ళీ చెన్నై నార్త్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ చూసుకుంటే కనుక ఇక్కడ తిరువతియూర్ ఇక్కడ చూసుకుంటే ఎడ్జ్ ఏఐడిఎంకే ఇక్కడ ఒక చోట ఓపెన్ చేసింది. తర్వాత రాధాకృష్ణ నగర్ ఇక్కడ డిఎంకే. దాని తర్వాత పెరంబూర్ కీన్ కంటెస్ట్ డిఎంకే ప్లస్ 1.5% to 2% టీవీకే కవర్ చేయొచ్చు అంటారు. దాని తర్వాత కొలతూర్ ఇక్కడ చూసుకుంటే హెచ్ డిఎంకేదే. టీవీకే నగర్ ఇక్కడ చూసుకుంటే డిఎంకేదే. రోయాపురం ఇక్కడ చూసుకున్న డిఎంకేదే. ఇది కూడా ఆల్మోస్ట్ డిఎంకే కవర్ చేసినట్టు అనిపిస్తుంది నార్త్ చెన్నైలో. ఇక చెన్నై సౌత్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ చూసుకుంటే కనుక విరుంగపాకం ఇక్కడ చూసుకుంటే డిఎంకే ఎడ్జ్. సైదాపేట్ ఇక్కడ కూడా డిఎంకే ఎడ్జ్. తిరియనగర్ ఇక్కడ కూడా చూసుకుంటే ఏఐడిఎంకే. మైలాపూర్ ఇక్కడ కీన్ కంటెస్ట్, ఇక్కడ మళ్ళీ వేరే వాళ్ళు. వెలచరి ఎడ్జ్ ఆఫ్ ఏఐడిఎంకే అండ్ షుజింగనగ్లూర్ ఎడ్జ్ ఫర్ డిఎంకే. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 80% డిఎంకే కవర్ చేసింది. సెంట్రల్ చెన్నై మనం చూసుకుంటే కనుక విలివాకం ఇక్కడ చూసుకుంటే డిఎంకే. ఎగ్మోర్ ఎస్సీ రిజర్వ్డ్ డిఎంకే. హార్బర్ ఇక్కడ కూడా హెచ్డిఎంకేకే ఉంది. చేపక్ ఇక్కడ కూడా డిఎంకేకి. దాని తర్వాత అన్నానగర్ ఇక్కడ కూడా హెచ్డిఎంకేకే ఉంది. ఉట్టి 1000 స్లైడ్స్ మాత్రం ఇక్కడ కీన్ కాంటెస్ట్ డిఎంఏ లీడింగ్ విత్ 2% వచ్చింది. లిటరలీ డిఎంకే స్వీపింగ్ గా కనిపిస్తుంది. దాని తర్వాత శ్రీ పెరంబూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ చూసుకుంటే కనుక మదురై వోల్ ఇక్కడ చూసుకుంటే కీన్ కంటెస్ట్ అంటున్నారు. అంబతూర్ ఇక్కడ చూసుకుంటే లీడింగ్ డిఎంకే. అలందూర్ ఇక్కడ చూసుకున్న లీడింగ్ డిఎంకే. శ్రీ పెరంబూర్ ఎస్సీ ఎడ్జ్ మళ్ళీ డిఎంకేకి. పలవరం ఇక్కడ కూడా హెచ్డిఎంకేకి. దాని తర్వాత తంబారం ఇక్కడ చూసుకుంటే కీన్ కంటెస్ట్, మళ్ళీ ఇది ఆల్మోస్ట్ డిఎంకేకి స్వీప్ లాగా కనిపిస్తుంది. కాంచీపురం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ చూసుకుంటే కనుక చెంగలపట్టు ఇక్కడ డిఎంకేకి ఎడ్జ్ ఉంది. దాని తర్వాత చెయ్యూర్ ఎస్సీ ఇక్కడ డిఎంకేకి ఎడ్జ్ ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఉతిరమేర్ ఇక్కడ చూసుకుంటే ఏఐడిఎంకే ఉంది. మధురాంతకాసం ఇక్కడ చూసుకుంటే ఏఐడిఎంకే ఉంది. దాని తర్వాత తిరుపోరూర్ ఇక్కడ ఏఐడిఎంకే ఉంది. ఇక్కడ 60% పైగా ఏఐడిఎంకే ఫస్ట్ టైం కాంచీపురంలో వీళ్ళ హవాకు వచ్చి కనిపిస్తుంది. అర్నాకోలం పార్లమెంటరీ ఇక్కడ చూసుకుంటే కనుక తిరుత్తని మళ్ళీ ఏఐడిఎంకేకి ఎడ్జ్ అంటున్నారు. అరణకోసం ఎస్సీ ఇది కూడా ఏఐడిఎంకే. షోలింగూర్ ఏఐడిఎంకే. రాణిపేట్ డిఎంకే. కట్టపడి డిఎంకే ఇక్కడ కూడా ఏఐడిఎంకే ఆధిక్యంలో కనిపిస్తుంది ఇక్కడ. అండ్ వెల్లూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ లో చూసుకుంటే వెల్లూరులో డిఎంకేకే ఎడ్జ్ ఉంది. దాని తర్వాత అనైకట్టు ఇక్కడ కూడా హెచ్డిఎంకేకే ఉంది. అండ్ కిల్వతినపుకం ఇక్కడ చూసుకున్నా కూడా ఏఐడిఎంకే లీడ్ లో ఉంది. బట్ ఏఐడిఎంకే డిఎంకేలో డిఎంకే లీడింగ్ గా ఉంది. ఇక్కడ గుడియాటం అండ్ అనేబోడి ఇక్కడ కీన్కి వచ్చింది. అండ్ అంబూర్ మళ్ళీ డిఎంకేకే వచ్చింది. ఇప్పుడు కృష్ణగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటే కనుక ఇక్కడ ఉతన్గర ఎస్సీ ఎడ్జ్ ఏఐడిఎంకే. బర్గూర్ ఇక్కడ కూడా ఏఐడిఎంకే. కృష్ణగిరి ఏఐడిఎంకే. దాని తర్వాత తల్లి ఏఐడిఎంకే. ఇక్కడ వెప్పనహల్లి ఎడ్జ్ మాత్రం డిఎంకేకి. హోసూర్ మాత్రం డిఎంకేకి ఉంది. ఇక్కడ మొత్తం ఏఐడిఎంకే. లాస్ట్ 3 slides లో వాళ్ళే దేర్ షోయింగ్ మెజారిటీ. ఇక్కడ చూసుకుంటే ధర్మపురి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో పలకోడ్ ఏఐడిఎంకే. పెనగరం ఏఐడిఎంకే. ధర్మపురి ఏఐడిఎంకే. దాని తర్వాత పాపిరెడ్డిపట్టి ఇక్కడ చూసుకుంటే డిఎంకే అండ్ మెత్తూర్ ఏఐడిఎంకే. ఇది కూడా ఏఐడిఎంకే స్వీప్ లాగా కనిపిస్తుంది మనకి. తిరువనమల ఇక్కడ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటే జోలార్పేట్ ఏఐడిఎంకే. తిరుపతూర్ ఇక్కడ హెచ్డిఎంకే.
చెంగం ఎస్సీ హెచ్డిఎంకే, దాని తర్వాత తిరువనమలై ఇక్కడ హెచ్డిఎంకే, దాని తర్వాత కిలెంనతూర్ ఇక్కడ ఏఐడిఎంకే, కల్సానిపేకం ఇక్కడ చూసుకుంటే ఏఐడిఎంకే. ఇట్ ఇస్ అ కాంబినేషన్ అండి, ఈక్వల్ 50-50 వచ్చింది ఇక్కడ. అరానీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటే కనుక పోలూర్ ఇక్కడ కీన్కి ఎక్కువ ఇస్తున్నారు. అరానీ ఇక్కడ చూసుకుంటే ఏఐడిఎంకే, చెయ్యార్ ఏఐడిఎంకే, దాని తర్వాత బందవాసి ఇక్కడ కూడా ఎక్కడ హెచ్డిఎంకేకి వచ్చింది. జింగి ఏఐడిఎంకే, మైలం ఏఐడిఎంకే ఇక్కడ అరానీలో మొత్తం స్వీప్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. విలుపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే కనుక తిండివనం ఇక్కడ చూసుకుంటే ఏఐడిఎంకేకి ఉంది, వనూర్ చూసుకుంటే ఏఐడిఎంకేకి ఉంది, విలిపురం హెచ్డిఎంకేకి, వికరవండి హెచ్డిఎంకేకి ఈక్వల్గా వెళ్ళారండి. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే కాలకుర్చి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఇక్కడ ఏఐడిఎంకే ప్రభంజనం కనిపిస్తుంది. ఇక్కడ కూడా రిషివందియం ఇక్కడ డిఎంకే, శంకరపురం ఇక్కడ చూసుకున్న డిఎంకే, కానీ కలకుర్చి ఎస్సీ ఏఐడిఎంకే, గంగవల్లి ఏఐడిఎంకే, అతూర్ ఏఐడిఎంకే, ఎర్కాండ్ ఏఐడిఎంకే. ఇక్కడ చూసుకుంటే కలకుర్చిలో ఏఐడిఎంకే స్లీప్ కనిపిస్తుంది లిటరల్లీ. అండ్ సాలెం పార్లమెంటరీ చూసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ 1, 2, 3, 4 ప్లేసెస్లో ఏఐడిఎంకే ఉంది. ఒమలూర్, ఎడపడి, సాలెం, వీరపండి ఇక్కడ అన్ని చోట్ల ఏఐడిఎంకే ఉంది. ఇక్కడ కేవలం సాలెం నార్త్లో మాత్రం డిఎంకే వచ్చింది. అండ్ నమ్మకల్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇది మిక్స్ ఆఫ్ డిఎంకే అండ్ ఏఐడిఎంకే వచ్చిందండి. ఇక్కడ శంకరి, దాని తర్వాత సీతామంగళం, దాని తర్వాత పరమతి వెల్లూర్ ఇక్కడ మాత్రం ఏఐడిఎంకే వచ్చింది. రాసిపురం, దాని తర్వాత తిరుచెన్నగోడే ఇక్కడ మాత్రం డిఎంకే ఉంది. ఎరోడ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ చూసుకుంటే కనుక కుమారపాలెం ఇక్కడ ఏఐడిఎంకేకి ఉంది, మిగతావన్నీ డిఎంకేనే. ఇక్కడ ఈరోడ్ ఈస్ట్, ఈరోడ్ వెస్ట్, మొదకూచి, దాని తర్వాత ధర్మపురం, కంగాయం ఇవన్నీ డిఎంకే స్వీప్లో ఉంది స్లైడ్లో. తిరుపూర్ పార్లమెంటరీలో చూసుకుంటే కనుక ఇట్స్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ ఏఐడిఎంకే స్వీచ్. పెరుందురై ఏఐడిఎంకే, భవానీ ఏఐడిఎంకే, అంతియూర్ ఏఐడిఎంకే, దాని తర్వాత తిరుపూర్ నార్త్ ఏఐడిఎంకే, తిరుపూర్ సౌత్లో మాత్రం ఎడ్జ్లో డిఎంకే ఉంది. ద నీల్గిరీస్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ చూసుకుంటే కనుక అక్కడ లిటరలీ డిఎంకే ఎక్కువ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ గుడలూర్ డిఎంకే, దాని తర్వాత కూనూర్ డిఎంకే, దాని తర్వాత ఉదగమ్మండలం ఇక్కడ చూసుకుంటే డిఎంకే. ఏఐడిఎంకే ఇక్కడ మెట్టుపాల్యం, అవన్షి ఈ 2 చోట్ల మాత్రం ఎడ్జ్ ఓవర్లో ఉంది. అండ్ మనం చూసుకుంటే కోయంబత్తూర్ పార్లమెంట్లో ఏఐడిఎంకే హవా ఎక్కువగా అనిపిస్తుంది. పల్లడం ఏఐడిఎంకే ఉంది, సులూర్ ఏఐడిఎంకే వస్తుంది, కోయంబత్తూర్ సౌత్ ఏఐడిఎంకే, దాని తర్వాత కవండుపాల్యం ఇక్కడ కూడా ఎడ్జ్. ఇక్కడ కేవలం కోయంబత్తూర్ నార్త్ మాత్రం డిఎంకే ఫర్గా ఉంది. పొలాచి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఒకసారి చూసుకుంటే కనుక మనం ఇక్కడ కూడా ఏఐడిఎంకే ఆల్మోస్ట్ స్వీప్లా కనిపిస్తుంది. తొండముతూర్ ఏఐడిఎంకే, దాని తర్వాత కిన్నతుకడువు ఏఐడిఎంకే, పొలాచి ఏఐడిఎంకే, వలపర్సి ఎస్సీ ఏఐడిఎంకే, ఉడుల్మల్పేట్ ఏఐడిఎంకే. ఇక్కడ కేవలం మాడతుక్కులం ఇదొక్కటి మాత్రం డిఎంకేకి కొంచెం ఎడ్జ్లో కనిపిస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు డిఎంకేకి ప్రతి చోట చూస్తే ఏఐడిఎంకే అంటుంది, కానీ స్వీప్ అవుట్ మోడ్లో మాత్రం డిఎంకే కొంచెం ముందంజలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో వాట్ డూ యూ ఆల్ థింక్? మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.